మాదాపూర్ చందానాయక్ తండా ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం తిన్న 44 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. 16 మంది విద్యార్థులు కింగ్కోటి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిని మాజీ మంత్రి హరీష్ రావు పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. డాక్టర్లతో మాట్లాడి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అమ్మాయి చెప్పడం తెలుగు బాగాలేదు, ఇంకేం ఇబ్బంది ఓన్లీ ఫుడ్ పాయిజన్ తెలుగు వల్ల. ఇంకెప్పుడన్నా వేరే ఏదైనా సందర్భాల్లో ఫుడ్లో ఏమైనా ఇష్యూస్ వచ్చినాయి, మొన్న మాత్రం ఫుడ్ పాయిజన్. హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని మైనారిటీ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయ్యి 7 విద్యార్థులు నీలోఫర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రాత్రి భోజనం చేసిన విద్యార్థులు వాంతులు, విరోచనాలు, కడుపు నొప్పితో బాధపడుతున్నారని వెంటనే వారిని ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించామని గురుకుల పాఠశాల సిబ్బంది తెలిపారు. పిల్లల ఆరోగ్య ప్రస్తుతం నిలకడగానే ఉందని నీలోఫర్ ఆసుపత్రి సూపరింటెండెంట్ విజయ్ కుమార్ తెలిపారు. ఎంతమంది స్టూడెంట్స్ కి 20 స్టూడెంట్స్ కు మోషన్స్ అయ్యాయి. మైనార్టీ పాఠశాల ఇంకేముంది అవన్నీ కాదు, తగ్గిందా మరి అమ్మేది.